బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళాక కార్తీక్ నేనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను, నేనే దీప కడుపులోని బిడ్డని వద్దనుకున్నాను అని అంటాడు. దాంతో కాంచన, నీకేమైనా పిచ్చెక్కిందరా? లేకపోతే ఏంటి మాటలు? నువ్వేనా ఇలా మాట్లాడేది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న శివనారాయణ, దశరథ నువ్వేంట్రా మాట్లాడవు? వాళ్ళు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటే నువ్వేం మాట్లాడవేంట్రా అని అనగానే అక్కడే ఉన్న జ్యోత్స్న, డాడీ రెచ్చగొడితేనే నిజాన్ని బయట పెడతాడు అని చెప్పేసి, డాడీ అంటే ఈ నిజం నీకు కూడా తెలుసు కదా అని అనగానే, తెలుసు, నాకు ఈ నిజం తెలుసు అని దశరథ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కాంచన, ఏంటన్నయ్య, అంటే నువ్వు కూడా మన అమ్మని చంపాలనుకున్నావా? ఎందుకన్నయ్యా? ఎందుకు మన అమ్మని భూమి మీదకి రాకుండా చేయాలనుకున్నావు? ఎందుకన్నయ్యా? ఎందుకు నా మనవరాల్ని ఈ భూమి మీదకి లేకుండా చేయాలనుకున్నావు? చెప్పన్నయ్యా, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? తప్పు చేసినా పెద్దవాళ్ళని తిట్టాలా? తప్పు చేయిస్తూ దగ్గరుండి సమర్థిస్తున్న నిన్ను ఏమనాలన్నయ్యా? చెప్పు అని వెనకాలనే, చెప్తాను కాంచన, ఇక్కడ నేను ఒక్కరికి మాత్రమే సమాధానం చెప్పాలి, అది నీకు మాత్రమే అని వెనకాలే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, మావయ్య ఆగు. లేదురా కార్తీక్, ఇంకా నేను నిశ్శబ్దంగా ఉంటే అందరూ కూడా దీపని నిన్ను తప్పు పడతారు. అందుకే నేను నిజాన్ని బయట పెడతాను. కాంచన, దీప బిడ్డను వదులుకోవడానికి కారణం ఇంకేది కాదు, నా భార్య అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న, అంటే డాడీకి దీపే తన కన్న కూతురని తెలిసిపోయిందా? అందుకే డాడీ అలా మాట్లాడుతున్నాడా అని అనుకోగానే ఇక పారిజాతం, దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిన్ని, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. కాంచన, దీప కడుపులోని బిడ్డ కాదనుకోవడానికి కారణం సుమిత్ర. సుమిత్ర ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం దీప తన బిడ్డని వదులుకుంటుంది అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. దశరథ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సుమిత్ర ప్రాణాన్ని కాపాడటానికి జ్యోత్స్న కదా బోన్ మ్యారో ఇస్తుంది. అలాంటప్పుడు దీపకి తన కడుపులోని బిడ్డకి సంబంధం ఏముంది అని అనగానే, ఉంది నాన్న, సంబంధం ఉంది. ఆ రోజు డాక్టర్ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినాయి అని చెప్పిందే, అది జ్యోత్స్నవి కాదు, దీపవి. బావా, ఏమంటున్నావు నువ్వు? అవును, నేను చెప్తుంది నిజం. దీప బ్లడ్ శాంపిల్సే మ్యాచ్ అయ్యాయి. దానికే డాక్టర్ సుమిత్ర బ్రతుకుతుందని చెప్పింది. సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చేది జ్యోత్స్న కాదు నాన్న, దీప అని వెనకాలనే సుమిత్ర ఒక్కసారిగా అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కన్ఫర్మ్ డాడీకి నిజం తెలిసిపోయింది. అంటే దీపే వారసురాలని డాడీకి, దీపకి, బావకి తెలిసిపోయిందన్నమాట. ఇక దీపని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, ఏంటి, దీప బ్లడ్ శాంపిల్ సుమిత్రకి మ్యాచ్ అయినయా? జోష్నవి కాదా? అంటే జోష్నే నా మనవరాలా? అంటే దీప సుమిత్ర దశరథ కూతురా? ఆ రోజు నేను కబేలాతో చంపేమని చెప్పిన ఆ బిడ్డ బస్టాండ్లో వదిలేసిన ఆ పాప దీప అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, దశరథ నిన్నే అడిగేది, మనతో ఏమాత్రమూ సంబంధం లేని, కనీసం రక్త సంబంధం కూడా లేని దీప సుమిత్ర బ్లడ్కి మ్యాచ్ అవడం ఏంటి? సుమిత్రని కాపాడటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు దశరథ? నేను కూడా ఇలాగే ఆశ్చర్యపోయాను నాన్న. డాక్టర్ నిజం చెప్పాకే నాకు తెలిసింది. అవును, ఇది రేర్ కేసులో కొన్నిసార్లు మాత్రమే జరుగుతుందంట అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న, అంటే డాడీకి నిజం తెలీదా అని అనుకుంటూ ఉంటే అప్పుడే హారిక అక్కడికి వస్తుంది. దశరథ గారు, మీ పేరెంట్స్కి నేను చెప్తాను అని వెనకాలనే, హారిక గారు మీరు వచ్చారా అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, డాక్టర్ డాడీ ఏం మాట్లాడుతున్నాడు? అవును జ్యోత్స్న, దశరథ గారు చెప్పేది నిజం. దీప బ్లడ్ శాంపిల్ సుమిత్ర గారికి మ్యాచ్ అయినాయి. అలాగే సుమిత్ర గారికి దీప బోన్ మ్యారో ఇవ్వచ్చు. ఆ విషయమే నేను దీపకి, కార్తీక్కి ఇన్ఫామ్ చేశాను. ఇక అలాగే తమ బిడ్డ చనిపోతుందని కూడా చెప్పాను ఈ ప్రొసీజర్లో. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. కాకపోతే ఈ నిజం ఎక్కడ మీ ఫ్యామిలీకి తెలిస్తే అందరూ బాధపడతారా అని ఈ నిజాన్ని మీతో చెప్పొద్దన్నారు. అందుకే బ్లడ్ శాంపిల్స్ నీదే మ్యాచ్ అయినాయి అని నేను చెప్పాను. యాక్చువల్లీ మెడిసిన్స్లో ఒక్కొక్కసారి ఇలాంటి అద్భుతాలు జరగచ్చు. అవును, మన పూర్వీకులో లేకపోతే మీకు తెలిసిన రక్త సంబంధికులో దీప ఫ్యామిలీలో ఉండుంటారు. అందుకే దీప బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ అయినాయి. దీప బోన్ మ్యారో సుమిత్ర గారికి ఇవ్వచ్చు. అందుకనే దీప ఇదంతా చేస్తుంది. ఇది జరిగింది అని వెనగాలనే శివనారాయణ అలాగే కాంచన ఒక్కసారిగా, దీప అంటే నువ్వు మా వదిన కోసం ఈ నిర్ణయం తీసుకున్నావా?
అవునమ్మా. దీప అత్తని బ్రతికించడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. మా బిడ్డని మేము ఎందుకు వదులుకున్నామో అర్థమైందా అమ్మా అని వెనకాలనే శివన్నారాయణ, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఈరోజు చాలా గర్వంగా ఉందిరా. చిన్న వయసులో మీకింత పెద్ద ఆలోచన ఎలా వచ్చిందిరా? మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని నిన్ను తప్పు పట్టింది, తిట్టింది అనిపిస్తుందిరా అని వెనకాలనే జ్యోత్స్న, అంటే బావకి, దీపకి, డాడీకి నిజం తెలీదా? ఏం అర్థం కావట్లేదే. నాకు తెలియకపోయినా, వీళ్ళకి తెలియకపోయినా డాక్టర్‌కి తెలుస్తుంది కదా! కానీ డాక్టర్‌కి కూడా నిజం తెలియకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక దశరథ, నాకు తెలుసు జ్యోత్స్న నువ్విలాంటివేదో చేస్తావని. అందుకే నా ఆలోచనతో నేనున్న హారిక గారికి మెసేజ్ పెట్టాను అని చెప్పేసి దశరథ మనసులో అనుకుంటాడు. ఇక కాంచన, దీపా దీనికి తప్ప ఇంకా వేరే అవకాశం లేదమ్మా వదిన్ని బ్రతికించడానికి అని వెనకాలనే హారిక లేదండి అని అంటుంది. ఒక్కసారిగా కాంచన ఏడుస్తూ ఉంటే ఇక దీప, అత్త ఏడవ మాకు, అమ్మకి ఏదైనా అయితే ఈ ఇల్లు ఇలా ప్రశాంతంగా ఉంటుందా? నువ్వే అన్నావు ఆ రోజు, తల్లిని బిడ్డని కోల్పోతే ఎవరి గురించి నువ్వు నిర్ణయం తీసుకుంటావు అత్తయ్య అంటే ఉన్న వాళ్ళ గురించే అన్నావు. ఇప్పుడు నేను చేసేది కూడా అదే అత్తయ్య అని వెనకాలనే దీపా, ఆ రోజు నువ్వు అడిగితే దేనికోసం అనుకున్నాను, కానీ నువ్వు దీనికోసం అడిగావా అని చెప్పేసి కాంచన ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక దశరథ, హారిక గారు మీరు మా కోసం ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఇక మీరు వెళ్ళండి అని వెనగానే దీపని త్వరగా హాస్పిటల్కి తీసుకురా కార్తీక్ అనడంతో ఒక్కసారిగా ఇక హారిక, సరే దశరథ గారు, దీపని వెంటనే హాస్పిటల్కి తీసుకురా కార్తీక్, దీప ఆల్రెడీ ప్రొసీజర్లో ఉంది, ఈ టైంలో దీప బయట వెళ్ళడం చాలా ప్రమాదం, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ, అమ్మ దీప, కార్తీక్ మిమ్మల్ని చాలా మాట్లాడినాం, తప్పుగా మాట్లాడాము, ఇదంతా జోష్న వల్లే జరిగింది. జోష్న అని వెనకాలనే తాత, అది నోర్బై, ఇక నువ్వేం మాట్లాడద్దు, దీప, కార్తీక్ మీరు ఇక బయలుదేరండి అని వెనకాలనే ఇక కార్తీక్, దీప అలాగే బయలుదేరుతూ ఉంటే దశరథ కూడా అక్కడికి వస్తాడు. ఇక కార్తీక్ అయితే, మామయ్య అసలు నువ్వేం చేసావో తెలుస్తుందా? తెలుసురా, దీప గురించి నిజం చెప్తే జోష్న నా కూతురు ప్రాణాలని తీసేస్తుంది, అందుకే జోష్నకి అనుమానం రాకుండా నేను ఇలా మాట్లాడాను, అలాగే హారిక గారితో ఇదంతా చెప్పించాను. చాలా థ్యాంక్స్ మావయ్య, ఇప్పుడు దీప గురించి అయితే నిజం బయటపడలేదు, కాకపోతే కాకపోతే కాదురా, మీరిక్కడే ఉంటే ఖచ్చితంగా జోష్న మన మాటలు వింటే వేరే అనుమానం వస్తుంది, జోష్నకి ఇంకొక అనుమానం రాకుండా ఉండాలి అంటే మీరు వెంటనే ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి, ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని వెనకాలనే అప్పుడే జోష్న వాళ్ళ మాటలన్నింటినీ కూడా దొంగచాటుగా చూస్తూ వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు. నో డౌట్ డాడీ, దీప, కార్తిక్ చెప్పిందంతా అబద్ధం అనిపిస్తుంది, ఆ డాక్టర్కి అంతా తెలుసు, కానీ డాక్టర్ అబద్ధం చెప్తుంది, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినబడలేదే అని అనుకుంటూ ఉంటే అప్పుడే కార్తీక్, సరే మావయ్య నేను దీప బయలుదేరతాం అంటూ ఒక్కసారిగా జ్యోత్స్నని చూస్తాడు. జ్యోత్స్న వాళ్ళ మాటల్ని వినేసిందనుకొని కార్తీక్, దీప, దశరథ షాక్ అయిపోతారు. అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. డాడీ ఏంటి మీరు ముగ్గురు సీక్రెట్గా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు? డాక్టర్ నిజం చెప్పేసింది కదా, ఇంకా మీరు ఇంత సీక్రెట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అని వెనకాలనే ఇక కార్తీక్, అది మీకు అవసరం లేదు పెద్ద మేడం, అవసరమే బావా, ఇప్పటి వరకు దీప తన బిడ్డని కాదనుకుంటుంది దేనికోసమో అనుకున్నాను, కానీ దీప మా మమ్మీని బ్రతికించడం కోసం ఇలా చేస్తుందని నేను నమ్మలేకపోతున్నాను. దీప నువ్వు బిడ్డని త్యాగం చేసి మరీ మా మమ్మీని బ్రతికించాలి అనుకుంటున్నావు, కాకపోతే ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వకుండా నీ బిడ్డని నీకు దూరం అయ్యి మా మమ్మీ ఒకవేళ బ్రతకకపోతే అప్పుడు నీ త్యాగానికి అర్థం ఉండదు కదా దీప అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి దీప, నేను అంటుంది నిజమే కదా, ఒకవేళ నువ్వు ఈ బిడ్డని కాదనుకొని బోన్ మ్యారో ఇచ్చి మా మమ్మీని కాపాడాలనుకున్నా, ఆపరేషన్ సక్సెస్ కాకుండా మా మమ్మీ చచ్చిపోతే అప్పుడు నీ త్యాగం వృధా అవుతుంది కదా, జీవితాంతం నువ్వు పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉండిపోవాల్సి వస్తుంది కదా అని వెనకాలనే ఒక్కసారిగా దీప జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న, ఇంకొక్క మాట నీ నోటెమట వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు, సుమిత్రమ్మ గారు చచ్చిపోతారన్న మాట అన్నావంటే ఇక్కడే నీకు సమాధి కడతాను అని వెనకాలనే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే పారిజాతం, ఏంటే నా మనవరాన్ని చంపేస్తావా ఏంటి? పారిజాతం గారు, జ్యోత్స్న అన్న మాట మీరు కూడా అంటే అదే పని చేస్తాను. ఏంటే నీకింత పొగరు పట్టింది? దశరథ, నీ కూతుని నీ కళ్ళ ముందే చంపేస్తానంటే చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోను పిన్ని, అవకాశం ఉంటే ఇంకొక 2 వేయమని చెప్తాను. దశరథ, జ్యోత్స్న ఏం మాట్లాడిందో మీకు తెలుసా అని వెనకాలనే అప్పుడే శివనారాయణ, కాంచన, శ్రీధర్ అక్కడికి వస్తారు. ఏమైంది దశరథ? ఏం లేదు నాన్న,
ఏం లేదంటావేంటి దశరథ? జోష్నని దీప కొట్టిందండి. అలాగే ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఇక్కడే సమాధి కడతానంటుంది. దశరథ కూడా దీపని వెనకేసుకొస్తున్నాడు అని వెనకాలనే ఇక శివనారాయణ దీపా, జోష్న నువ్వు ఆ మాటలన్నావా అన్నాను తాతయ్య గారు. ఎందుకన్నావు? నాన్న, ఇక్కడేం జరిగిందో మీకు తెలీదు. ఇక్కడేం జరిగిందో నాకు తెలియాలి. అవును, ఇక్కడేం జరిగిందో తెలియాలి. జోష్నని ఎందుకు దీప కొట్టిందో తెలియాలి అని పారిజాత రెచ్చిపోతూ ఉంటే, జోష్న తాత కనుక ఇప్పుడు నేను అన్న మాటల్ని తెలుసుకుంటే నాకు అయిపోతుంది. ఈ గ్రాని ఇరికించేసింది అని అనుకుంటూ ఉంటే, ఇక కార్తీక్ పెద్ద మేడం అడుగుతున్నారుగా చెప్పండి. గ్రాని ఇప్పుడు అదంతా అవసరం లేదులే, వదిలే. బావ దీప హాస్పిటల్కి వెళ్ళాలంటున్నారు కదా, నోరు మొయ్యవే. ఈ దీప ఇంటి పని మనిషి. ఇష్టం వచ్చినట్టు నిన్ను కొడుతూ ఉంటే అందరూ చూస్తూ ఊరుకుంటారా ఏంటి? సుమిత్ర ప్రాణాలు కాపాడుతున్నట్టే అదేమి ఇంటి వారసురాలు అయిపోదు కదా నిన్ను కొట్టడానికి. ఈరోజు తేలిపోవాల్సిందే. జోష్నను ఎందుకు కొట్టావో చెప్పు, చెప్తావా లేదా అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న దశరథ, నేను చెప్తాను పిన్ని. నాన్న, సుమిత్ర కోసం దీప త్యాగం చేస్తుంది కదా, ఆ త్యాగంతో ఒకవేళ సుమిత్ర బ్రతకకుండా చచ్చిపోతే ఏంటి, నీ త్యాగానికి అర్థం ఉండదు కదా అని దీపని ఎగతాళి చేసింది జ్యోత్స్న. సుమిత్రని చంచిపోమన్న మాట దీప తట్టుకోలేకపోయింది. అందుకే జ్యోత్స్నని కొట్టింది అని వెనకాలనే తప్పులేదు, ఒకటి కాదు 2 చెంపలు వాయి కొట్టాలి దీనికి అని కాంచన అంటుంది. అత్త, నోరు ముయ్యవే. కూతురు వయుండి తల్లిని కాపాడుకోలేకపోయావు. నా కోడలు వదిన్ని కాపాడటానికి అంత పెద్ద త్యాగం చేస్తుంటే సరిపోనట్టు ఇంకా ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతావే? ఒక మనిషిని బాధపెట్టి ఎలా సంతోషంగా ఉండగలవే నువ్వు? నువ్వు మారవా? నీకు బుద్ధంటే లేదా అని వెనకాలనే ఇలాంటి వాళ్ళు పక్కనుంటే బుద్ధెందుకు వస్తుందిలే అని శ్రీధర్ అంటాడు. అల్లుడు, నన్నే కదా నువ్వు అంటున్నావు? నిన్నే. నిన్ను కాకపోతే పక్కన వాళ్ళనా? అయినా జోష్నీల తేరాడానికి కారణం నువ్వు కాదు. ఏమండి? అవును, ఇదంతటికి కారణం నువ్వే. ఈ గొడవలన్నిటికి కారణం కూడా నువ్వే. నీ సంగతి నేను తర్వాత చెప్తాను కానీ కార్తీక్, దీపం తీసుకుని ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. దశరథ, నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళు. నాన్న, నేను సుమిత్రను చూసుకోవాలి, కార్తీక్ దీప వెళ్తారులే అని అంటాడు. ఇక కాంచన, ఏమండి మనం కూడా బయలుదేరదాం పదండి అని శ్రీధర్ కాంచన కూడా వెళ్ళిపోతారు. ఇక శివనారాయణ, పారిజాతం ఎక్కడికి వెళ్తున్నావు అంటే అది నోర్బై, ఇక నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వు జోష్నని చేయాలి అని వాళ్ళిద్దరికీ పనిష్మెంట్ ఇస్తాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా